హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ డిపి. సో ఈరోజు వచ్చేసి యూనివర్సల్ స్టూడియోస్కి వచ్చాము ఒర్లాండోలో. సో మేము వచ్చింది సమ్మర్లో. ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ హాలిడే స్పాట్ అని చెప్పాలి. ఎందుకు అంటే పిల్లలు అండ్ పెద్దవాళ్ళు ఎవరైనా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అడ్వెంచర్స్ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయాలి. సో మేము వచ్చేసి 1 day 1 పార్క్ తీసుకున్నామండి. 1 day 1 పార్క్ ఏంటి అంటే ఒక్క డేనే రావాలి, ఒక్క పార్కింగే ఉంటుందన్నమాట. సో లేదు ఈ రైడ్స్ అన్నీ ఫినిష్ చేయలేము ఒక రోజులో అనుకున్న వాళ్ళు 2 days 2 పార్క్ తీసుకోవచ్చు. సో దట్ ఒక రోజు వచ్చేసి హాఫ్ ఆఫ్ ది రైడ్స్ అన్నీ చూస్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ మీరు వేరే రైడ్స్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మన అడ్వెంచర్ బిగిన్స్ అనమాట. సో స్టార్టింగ్లోనే స్టాల్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే షాపింగ్ స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ కానివ్వండి, మెడికల్ కేర్ ఉంటుంది. సో మనకి ఈ ఎమర్జెన్సీ ఉన్నా కూడా వీళ్ళు చూసుకుంటారు. ఇది వచ్చేసి హల్క్ రోలర్ కోస్టర్ అనమాట. సో ఇది మేము ట్రై చేయాలనుకున్నాము, బట్ ఏదో టెక్నికల్ ఇష్యూస్ అన్నారు, అందుకని చెప్పి ట్రై చేయలేదు ఇది. అండ్ తర్వాత స్పైడర్ మ్యాన్ ట్రై చేసాము, చాలా బాగుంది. ఫర్ ష్యూర్ మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి, బాగా ఎంజాయ్ చేస్తారు. వర్స్ట్ థింగ్ ఏంటి అంటే ఈచ్ రైడ్లో 20 to 30 minutes పట్టిందండి. ఎందుకు అంటే మేము వచ్చింది వీకెండ్లో. సో వీకెండ్, సమ్మర్ అండ్ పిల్లలకి హాలిడేస్ అన్నీ ఒకేసారి అయ్యేసరికి క్రౌడ్ చాలా ఉండింది. సో బెటర్ మీరు వీక్ డేస్లో వస్తే బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈచ్ రైడ్ మీరు ఎన్నిసార్లు అయినా ట్రై చేయొచ్చు. మీరు మళ్ళీ సెపరేట్గా ఏ రైడ్కి ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇది వచ్చేసి పపాయ్స్ అనమాట. ఇది వాటర్ రైడ్. సో ఖచ్చితంగా తడుస్తారు ఈ రైడ్కి వెళ్తే మాత్రం. సో మీరు తడవకూడదు అనుకుంటే మాత్రం రెయిన్ కోట్స్ ఖచ్చితంగా క్యారీ చేయండి. సో ఇందులో వచ్చేసి మనం 10 to 12 persons కూర్చోవచ్చు. సో ఇదంతా వాటర్లోనే ఉంటుంది. సో ఏం భయం కూడా ఉండదు, బాగుంటుంది. ఇది వచ్చేసి జురాసిక్ వరల్డ్. సో ఇది సూపర్ ఫాస్ట్ రోలర్ కోస్టర్ అనమాట, చాలా క్రేజీగా ఉంటుంది. సో నేను చెప్పినట్టుగా అడ్వెంచర్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి, బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి స్కల్ ఐలాండ్ అనమాట. దీని లోపలికి వెళ్ళడానికి మాకైతే ఒక 30-40 minutes ఖచ్చితంగా పట్టింది. సో కానీ అంతే బాగుంది. సో అసలు మిస్ అవ్వకండి. ఇది వచ్చేసి రివర్ అడ్వెంచర్ అనమాట. సో ఇది కూడా మేము ట్రై చేసాము, బట్ మీకు బయట నుండి చూపిస్తున్నాను. ఈ రైడ్లో కూడా ఖచ్చితంగా తడుస్తారు. సో మేక్ ష్యూర్ మీరు రెయిన్ కోట్స్ అయితే క్యారీ చేయడం. అండ్ ఇది వచ్చేసి టూన్ ల్యాండ్ థర్డ్ వాటర్ రైడ్ అనమాట. అండ్ ఇక్కడ నా ఫేవరెట్ హ్యారీ పాటర్ రైడ్స్. సో మేమైతే ఒకదానికే వెళ్ళాము. దట్ టు ఆల్మోస్ట్ 40-50 minutes పట్టింది మాకు లోపలికి వెళ్ళడానికి. సో మీరు మాత్రం ఖచ్చితంగా బుక్ చేసుకోండి. వర్చువల్ బుకింగ్స్ అనేవి మాకు క్లోజ్ అయినాయి కాబట్టి మిగతావి మేము చేయలేదు. సో మీరు మాత్రం అది బుక్ చేసుకున్న తర్వాతే మిగతా రైడ్స్కి వెళ్ళిపోండి. అండ్ ఇది వచ్చేసి నైట్ వ్యూ అనమాట. బేసిక్గా ఇందులో అయితే చిన్నపిల్లలు కూర్చుంటారు, బట్ మేము కూడా ట్రై చేసాము. నైట్ వ్యూ అంతా కనిపిస్తుంది యూనివర్సల్ స్టూడియోస్ మొత్తం. ఇది వచ్చేసి నైట్ 10 వరకు క్లోజ్ అయిపోతుంది. మార్నింగ్ 8 or 9 AM ఓపెన్ అవుతుందన్నమాట. సో నైట్ 10 లోపు ఎన్ని రైడ్స్ చేసుకుంటారో అన్ని రైడ్స్ చేసేసుకోవచ్చు.
బట్ మేము వెళ్ళిన డే మాత్రం వర్షం పడింది. సో అందుకని చెప్పి ఒక 1 అవర్ మాత్రం అన్ని రైడ్స్ క్లోజ్ చేసేసారు. ఇది వచ్చేసి క్యాట్ ఇన్ ది హ్యాట్ అనమాట. సో ఇదైతే ఖచ్చితంగా చిన్నపిల్లలకి మాత్రమే, పెద్దవాళ్ళకి కాదు. బట్ మేము వచ్చేసి మాకు టైం ఉండిందని చెప్పి ఇందులోకి వెళ్ళాము. బట్ చాలా క్యూట్గా ఉన్నాయి ఇవన్నీ. సో మీకు పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇందులోకి అయితే రండి, ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే బాగా. దీంతో అయితే మా యూనివర్సల్ స్టూడియోస్ టూర్ అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మీరు కావాలి అనుకుంటే ఏదైనా ఫుడ్ తినేసి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.